ఉగ్రవాదం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ ఈ మూడు అంశాలే ప్రధాన ఎజెండాగా సాగిన మోడీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ భేటీ ఇరు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లింది. ఈ సమావేశం ఫలితంగా స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ దిశగా అడుగులు పడ్డాయి. దీర్ఘకాల ఎల్ఎన్జీ ఒప్పందాలు, డిజిటల్ టెక్నాలజీలో కలిసి పనిచేయాలి అన్న సంకల్పం స్పష్టంగా కనిపించింది. ఈ భేటీ వెనుక ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యమేంటి? ఈ భేటీ వ్యవధి కేవలం 2 గంటలైనా చర్చించిన అంశాల పరిధి చాలా పెద్దది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకారం ఈ సమావేశం ప్రతినిధి బృందం స్థాయిలో జరిగింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సన్నిహిత సంబంధాలను మరింత సిస్టమాటిక్ గా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. అందులో అత్యంత కీలకంగా రక్షణ రంగం నిలిచింది. భారత్, యుఏఈ మధ్య స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ కు దారితీసేలా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు జరిగాయి. ఇది కేవలం ఆయుధాల కొనుగోలు లేదా సైనిక వ్యాయామాల వరకు పరిమితం కాని డిఫెన్స్ డీల్ గా నిపుణులు చెబుతున్నారు. రక్షణ ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా సమాచారం మార్పిడి ఇలాంటి అంశాల్లో దీర్ఘకాల సహకారానికి ఇది బేస్గా మారనుంది. ఇటీవల 2 దేశాల సర్వీస్ చీఫ్ల మధ్య జరిగిన భేటీలు, సంయుక్త సైనిక విన్యాసాలు ఈ భాగస్వామ్యానికి బ్యాక్ గ్రౌండ్ గా నిలిచాయి. ఎనర్జీ భద్రత మరో ప్రధాన అజెండా. భారత అవసరాల దృష్ట్యా యుఏఈతో కుదిరిన 10 సంవత్సరాల ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందం ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. 2028 నుంచి ప్రతి ఏడాది 5 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయనున్న ఈ ఒప్పందంతో యుఏఈ భారత్ కు కీలక ఎనర్జీ భాగస్వామిగా మరింత బలపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన మార్కెట్లు అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో ఈ ఒప్పందం భారత్ కు స్థిరత్వాన్ని ఇస్తుంది అన్న అంచనాలున్నాయి. ఇదే సమావేశంలో సివిల్ న్యూక్లియర్ సహకారం కూడా కొత్త దశలోకి అడుగుపెట్టింది. పెద్ద న్యూక్లియర్ రియాక్టర్లు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు లాంటి ఆధునిక సాంకేతికతలపై కలిసి పనిచేయాలి అన్న అంశంపై ఇరు దేశాలు అంగీకరించాయి. ఇటీవల భారత్ లో అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల వల్ల అంతర్జాతీయ సహకారానికి అవకాశం పెరిగిందని అధికారులు స్పష్టం చేశారు. న్యూక్లియర్ భద్రత, నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి లాంటి అంశాలు ఈ సహకారంలో భాగంగా ఉండనున్నాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీలు ఈ భేటీలో మరో కీలక అంశంగా నిలిచాయి. భారత్ లో సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ ఏర్పాటు, డేటా సెంటర్లలో యుఏఈ పెట్టుబడులు, డిజిటల్ ఎంబసీ లాంటి కొత్త కాన్సెప్ట్లపై చర్చ జరిగింది. 2026లో భారత్ నిర్వహించనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు యుఏఈ మద్దతు ప్రకటించడం ఈ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తోంది. ఇక ఉగ్రవాదంపై ఇరు దేశాల వైఖరి స్పష్టంగా ఒకే దిశలో ఉందని ఈ సమావేశం మరోసారి రుజువు చేసింది. సరిహద్దులు దాటి జరిగే ఉగ్రవాదాన్ని ఖండిస్తూ దానికి ఆర్థికంగా, లాజిస్టిక్ గా సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు నేతలు స్పష్టం చేశారు. FATF వేదికగా ఉగ్రవాద నిధులపై కలిసి పనిచేయాలి అన్న సంకల్పం కూడా ఈ భేటీలో కనిపించింది. వాణిజ్యం, పెట్టుబడుల పరంగా కూడా ఈ భేటీ కీలకమే. 2022లో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం తర్వాత ద్వైపాక్షిక వాణిజ్యం $1,00,000 కోట్ల స్థాయిని దాటింది. దీన్ని 2032 నాటికి రెట్టింపు చేయాలి అన్న లక్ష్యాన్ని ఇరు దేశాలు ముందుంచుకున్నాయి. గుజరాత్ లోని ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతంలో యుఏఈ భాగస్వామ్యం, భారత్ మార్ట్ వర్చువల్ ట్రేడ్ కారిడార్ లాంటి ప్రాజెక్టులు ఈ లక్ష్యానికి దారి చూపుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇది డిఫెన్స్ నుంచి టెక్నాలజీ వరకు, ఎనర్జీ నుంచి ప్రజల మధ్య బంధాల వరకు ఈ భేటీ సాగిందని చెప్పొచ్చు. ఇక ఈ భాగస్వామ్యం రానున్న కాలంలో భారత్ పాత్రను పశ్చిమాసియాలో ఎలా మార్చబోతుంది అన్న ఉత్కంఠ నెలకొంది.